ప్రియమైన సహోదరులారా, కీర్తనకారుడు దావీదు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువా, నా మొర వినుము, నా ప్రాణాన్ని శత్రువుల భయం నుండి కాపాడుము అని. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు ఎదురుగా నిలిచేది కత్తి కాదు, మాటలు, దూషణలు, రహస్య కుట్రలు. కీర్తనలు 64 మనకు చెప్తుంది, దుష్టులు తమ నాలుకను కత్తిలా పదును పెట్టుకుంటారు, వారి మాటలు బాణాల్లా గుండెను గాయపరుస్తాయి. కానీ దేవుడు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. వారి రహస్యంగా బాణాలు సిద్ధం చేసిన దేవుడు ఒక్క బాణంతో వారిని పడగొడతాడు. మనకు అన్యాయం చేసిన వారు తమ క్రియల ఫలితాన్ని అనుభవిస్తారు, ఎందుకంటే మన దేవుడు న్యాయస్థుడు. కీర్తన 64 మనకు గుర్తు చేస్తుంది, మన రక్షణ మన చేతుల్లో కాదు, మన దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి భయపడకండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆయన న్యాయం చేస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆయన మహిమ వెలుగులోనే నీ జీవితం నిలబడుతుంది. చివరిగా, హృదయం బాధలో ఉన్న నిశ్శబ్దంగా ఇలా చెప్పు: నీ నీడలో నన్ను దాచుము ప్రభువా, నీవే నా రక్షకుడు అని. ఆమెన్.